ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మ్యారథాన్లో భాగంగా పార్ట్ 1 ఆల్రెడీ చూసేసాం. దాంట్లో భాగంగా స్పీసీస్, కల్చర్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని అంశాలన్నీ కూడా చూసాము. ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా ఈ పార్ట్ 2లో చూద్దాము. అందులో ఈరోజు మన ఫస్ట్ అంశాలు వచ్చేసి కొన్ని లైక్ 100 years, 25 years, 70 years, 50 years ఇట్లాంటి ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు అవి ఇంపార్టెంట్ అవుతాయి. కాబట్టి ఒకసారి అట్లాంటివి చూద్దాము. ఫస్ట్ 100 years ఆఫ్ వైకోమ్ సత్యాగ్రహ. వైకోమ్ సత్యాగ్రహ జరిగి 2024కి 100 సంవత్సరాలైన సందర్భంగా దాని నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఏంటి వైకోమ్ సత్యాగ్రహ అంటే, వైకోమ్ మహాదేవ్ టెంపుల్ ప్రజెంట్ డే కేరళలో ఉంటుంది. అంతకుముందు ట్రావెన్కోర్ ఆ టైంలో. సో వైకోమ్ మహాదేవ్ టెంపుల్ చుట్టూ పరిసర ప్రాంతాలలో లోవర్ క్యాస్ట్ హిందూకి అలో లేకుండే అలాంటి ఒక మూమెంట్ అప్పుడు తీసుకొచ్చినటువంటి వైకోమ్ సత్యాగ్రహ. సో వైకోమ్ సత్యాగ్రహ అనేది టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి రోడ్స్ వాటిల్లో లో క్యాస్ట్ హిందూ వాళ్ళకి కూడా అలో లేనటువంటి సిచ్యువేషన్స్లో కొంతమంది ఎస్పెషల్లీ మనకి టీకే మాధవన్, కేలప్పన్ ఇట్లా వీళ్ళందరూ కూడా వైకోమ్ సత్యాగ్రహకు సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్స్. అండ్ మాధవన్ అతని యొక్క దేశాభిమాని అనేటువంటి ఒక జర్నల్లో కూడా దీని గురించి రాయడం జరిగింది. సో కంపల్సరీగా మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే వైకోమ్ సత్యాగ్రహ చదువుతారో అది ఈ ఇయర్లో మీరు చదవాల్సిన అన్నిట్లలో కూడా వైకోమ్ సత్యాగ్రహ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా చదవండి కంపల్సరీగా. ఎందుకంటే 100 years అయినటువంటి సందర్భంగా దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. రైట్. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ అటెండ్స్ కమమరేషన్ సెరమనీ ఆఫ్ 90 years ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయ్యి మనకి 90 years అయినటువంటి సందర్భంగా 1934లో ఆర్బీఐ యాక్ట్ 1935 ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారంగా 1935లో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏర్పడింది. సో దీనికి సంబంధించి ఏ కమిటీ అని అంటే కనుక హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఆర్బీఐని ఏర్పాటు చేసినారు. రైట్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేఎస్ఓ ఈజ్ ఎంటరింగ్ ఇట్స్ 125th year ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. కేఎస్ఓ అంటే కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. ఇది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. ఇండియాలో మనకి సన్కి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ చేయడానికి ఈ కొడైకెనాల్ అనే ప్లేస్ చాలా బెటర్గా ఉంటుందని చెప్పేసి అక్కడ మొట్టమొదటిసారిగా కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని పెట్టారు. అది 1899లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఇప్పుడు 125 years అయినటువంటి సందర్భంగా దానికి సంబంధించినటువంటి అంశం అనమాట. రైట్. సో ఇది తమిళనాడులో ఉంటుంది. దీన్ని ఎవరు ఓన్ చేసినారంటే కనుక ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ గుర్తుపెట్టుకోండి. గుర్తుందా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మనకి ఇంకొక అంశంలో కూడా వచ్చింది. ఏంటిదనంటే సూర్య తిలక్ మెకానిజం. శ్రీరామనవమి రోజు సూర్య తిలక్ మెకానిజం మనకి అయోధ్యలో రాముడికి డైరెక్ట్గా సన్ రేస్ నుదుటి మీద తిలకం లాగా పడేటువంటి ఒక మెకానిజంని ఆవిష్కరించారు. అది చూసాము. సో దాన్ని కూడా తీసుకొచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళ ఆధ్వర్యంలోనే మనకి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ కూడా పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి స్వీడన్ 32వ దేశంగా జాయిన్ అయింది.
అంతకుముందు లాస్ట్ ఇయర్ మనకి ఫిన్లాండ్ 31వ దేశంగా, ఇప్పుడు స్వీడన్ 32వ దేశంగా నాటోలో జాయిన్ అయింది. అది కూడా ఇంపార్టెంట్. సో అది కూడా 75 years ఆఫ్ కన్సెప్షన్, అంటే అది స్టార్ట్ అయ్యి మనకి 75 సంవత్సరాలైన సందర్భంగా నాటోకి సంబంధించినటువంటి అంశాలు కూడా చూడాలి. రైట్, అందులో ఎస్పెషల్లీ మనకి ఏవైనా కొత్త కంట్రీస్ జాయిన్ అయినట్టయితే కనుక అది కంపల్సరీ చూడాలి. సో ఈసారి స్వీడన్ జాయిన్ అయింది కాబట్టి అది ఇంపార్టెంట్. ఇంకొక అంశంలో కూడా స్వీడన్ వచ్చింది, ఎక్కడ అంటే ఆర్టిమిస్ అకార్డ్స్లో కూడా స్వీడన్ జాయిన్ అయింది, అది 38వ దేశంగా. రైట్, ఇది వీటికి సంబంధించి. నెక్స్ట్, ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI సెలబ్రేటెడ్ ఇట్స్ 25th యానివర్సరీ. మనకి ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ IRDAI అనేటువంటిది ఒక రెగ్యులేటరీ అథారిటీ, ఇన్సూరెన్స్కి సంబంధించి మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్, ఇంపార్టెంట్, మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ ద్వారా దీన్ని ఏర్పాటు చేసినారు. సో మనకి ఇది కూడా 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఏర్పడింది, ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్, 50 years ఆఫ్ చిప్కో మూమెంట్. చిప్కో మూమెంట్ అంటే హగ్ ద ట్రీస్ అని చెప్పేసి, చెట్లను నరికివేయకుండా చెట్లని హత్తుకున్నటువంటి ఒక మూమెంటే చిప్కో మూమెంట్ అనేటువంటిది. ఇది ఉత్తరాఖండ్లో, ప్రజెంట్ డే ఉత్తరాఖండ్, అప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహుగుణ అండ్ గౌరాదేవి వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చినటువంటిదే చిప్కో మూమెంట్ అనేది. అది కూడా 50 years అయిన సందర్భంగా దాని మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్, ఇస్రో సెలబ్రేటెడ్ శాటిలైట్ టెక్నాలజీ డే అనేటువంటి పేరుతోటి ఇస్రో ఒక డేని సెలబ్రేట్ చేసుకుంది ఏప్రిల్లో. దేనికోసం అని అంటే కనుక 50th year ఆఫ్ ద ఆర్యభట్ట లాంచ్ ఇన్ 1975. 1975లో ఆర్యభట్ట అనేది ఇండియా నుంచి లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి శాటిలైట్. అయితే అది మనకి రష్యా నుంచి పంపించారు, కాకపోతే ఇండియాకి సంబంధించింది ఆర్యభట్ట అనేటువంటిది. సో అది పంపించి కూడా 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఆ రోజుని మనకి శాటిలైట్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రైట్, ఇది ఇంకొక అంశం. అదేవిధంగా క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్ CTCN మార్క్స్ ఇట్స్ 10th యానివర్సరీ. ఇది మనకి 2014లో ఏర్పడినటువంటిది. క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్ అనేది UNFCC దీంట్లో భాగంగా ఒక టెక్నాలజీ మెకానిజం అనేటువంటిది 2010లో ఏర్పడింది. దాంట్లో భాగంగా క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్ అనేటువంటిది, అంటే డెవలపింగ్ కంట్రీస్కి ఈ వాళ్ళ యొక్క క్లైమేట్, ఈ వాతావరణ పరిస్థితులను, ఈ మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవన్నీ కూడా ఒక లిమిట్లో పెట్టుకునేందుకు కావాల్సినటువంటి టెక్నాలజీ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడానికి క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అండ్ నెట్వర్క్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అది మనకి 10th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంగా వార్తల్లోకి వచ్చింది. రైట్, నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అనేటువంటిది 30 years ఆఫ్ ద మ్యారకేష్ అగ్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యారకేష్ అగ్రిమెంట్ మనకి 1993 ఆ టైంలో 1993-94 అప్పుడు ఉరుగ్వే రౌండ్స్ తర్వాత అంతకుముందు గ్యాట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ WTOగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా అవతరించినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్రిమెంటే మ్యారకేష్ అగ్రిమెంట్ అనేటువంటిది. సో అది మనకి 30 సంవత్సరాలైన సందర్భంగా అది కూడా ఇంపార్టెంట్. సో మ్యారకేష్ అగ్రిమెంట్ మీద గురించి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్, 40 years ఆఫ్ ఆపరేషన్ మేఘదూత్ అండ్ సియాచిన్ గ్లేషియర్ అనేటువంటిది మనకి వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, అంత ఎత్తులో ఉన్నటువంటి బ్యాటిల్ ఫీల్డ్ సియాచిన్ గ్లేషియర్. సో దీన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఆపరేషన్ మేఘదూత్ అనేటువంటి పేరుతోటి ఇండియన్ ఆర్మీ మనకి 40 years బ్యాక్ ఏప్రిల్ 13th 1984లో ఈ ఆపరేషన్ మేఘదూత్ అనేటువంటిది చేశారు. సో చాలా ఇంపార్టెంట్, అది కూడా కంప్లీట్ అయిపోయి 40 years అవుతుంది కాబట్టి. నెక్స్ట్, ఫిక్కీ సెలబ్రేట్స్ ఇట్స్ 97th ఫౌండేషన్ డే. మనకి ఫిక్కీ అనంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఫిక్కీ అనేటువంటిది, అది 97th ఫౌండేషన్ డే కూడా రీసెంట్గా సెలబ్రేట్ చేసుకుంది. సో ఇవన్నీ కూడా మీరు
ఆ జనరల్ స్టడీస్లో ఈ టాపిక్స్ ఎప్పుడైతే చదువుతున్నారో అప్పుడు కంపల్సరీగా ఈ ఏరియాస్ వీటిని ఫోకస్ చేయండి. లైక్ ఇందాక చెప్పినట్టుగా వైకోం సత్యాగ్రహ హిస్టరీ చదువుతున్నప్పుడు వైకోం సత్యాగ్రహకు సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కువ డీటెయిల్డ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది 100 years కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ ఇంకా మనకి కొన్ని అంశాలు చూసినట్టయితే కనుక ద IMF బోర్డు ఇంక్రీజ్డ్ ద ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అరేంజ్మెంట్ టు $8 billion ఫర్ ఈజిప్ట్. కొన్నిసార్లు ఇలాంటివి ఎట్లా అడుగుతారంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా IMF బోర్డు ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీని ఎంత అమౌంట్ ఏ కంట్రీకి ఇచ్చింది అనేటువంటిది జనరల్ అడిగేటువంటి క్వశ్చన్స్. అట్లా కాకుండా ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్ యూటిలైజ్ చేస్తుందని చెప్పేసి ఇస్తారు. అంటే ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది అని కూడా అడుగుతారు. అప్పుడు ఆన్సర్ IMF అవుతుంది. అట్లా ఓకేనా. సో IMF మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటి దాని యొక్క బోర్డు ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అరేంజ్మెంట్ని $8 billion ఈజిప్ట్కి ఇవ్వడానికి మనకి ఒప్పుకుందనమాట. దాంట్లో భాగంగా ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అనేటువంటిది ఏ కంట్రీ అయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దగ్గర ప్రాబ్లంగా ఉంటుందో దానికి హెల్ప్ చేయడానికి మనకి IMF అనేటువంటిది ఉపయోగపడుతుంది. అందులో భాగంగా $8 billion అమౌంట్ని ఇవ్వడానికి ఒప్పుకుందనమాట. నెక్స్ట్, యాంటీ డంపింగ్ ప్రోబ్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్ ఆన్ ఇన్సాల్యుబుల్ సల్ఫర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అండ్ జపాన్. మనకి యాంటీ డంపింగ్ డ్యూటీ ఇదివరకే చూసాము. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? మన ఇంటర్నేషనల్ అంటే డొమెస్టిక్ మార్కెట్లో ఏదైతే ఉన్న రేట్ కంటే బయట నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా మనం, వాటి నుంచి వచ్చేటువంటి ఇంకా చాలా తక్కువకి చీప్గా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు డొమెస్టిక్ మార్కెట్ దెబ్బతింటుంది. సో అట్లా జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి అంటే ఒకవేళ బయట కంట్రీ ఎప్పుడైతే చాలా ఎక్కువ మొత్తంలో తక్కువ ధరకే చీప్గా డంప్ చేస్తుంది అన్నప్పుడు మన కంట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తుంది. సో అట్లా రీసెంట్గా ఇన్సాల్యుబుల్ సల్ఫర్ మీద, ఆ ఇన్సాల్యుబుల్ సల్ఫర్ ఇంపోర్ట్స్ మీద అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా అండ్ జపాన్, వాటి మీద యాంటీ డంపింగ్ ప్రోబ్ అనేటువంటిది ఇనిషియేట్ చేసారు అనమాట. అదొక అంశం. నెక్స్ట్, స్కోర్స్ 2.0 ఇట్లా అడుగుతా డైరెక్ట్. స్కోర్స్ 2.0 వర్షన్ దేనికి సంబంధించింది అని అంటే కనుక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి సంబంధించింది. ఇది మనకి కంప్లైంట్స్ రిడ్రెసల్, ఓకేనా, అంటే ఏదైనా ఫిర్యాదులకు సంబంధించి పరిష్కారాలకు సంబంధించి. సో సెబీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే కనుక వాటిని పరిష్కరించేటువంటి ఒక సిస్టమే స్కోర్స్ 2.0 వర్షన్ అనేటువంటిది. విచ్ స్ట్రెంథెన్స్ ఇన్వెస్టర్స్ కంప్లైంట్ రిడ్రెస్ మెకానిజమ్స్ ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్ బై మేకింగ్ ప్రాసెస్ మోర్ ఎఫిషియంట్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, స్కోర్స్ 2.0 అంటే ఏంటనంటే సెబీ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్, నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ ప్రోగ్రామ్, నిసెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించినటువంటిది పేరులోనే ఉంది. దేనికి సంబంధించింది అంటే క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిది. అయితే ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసింది ఎవరు అని అడిగితే మనకి ఇస్రో ఇనిషియేట్ చేసింది. ఇంపార్టెంట్ అది. రైట్, ఇస్రో వాళ్ళు తీసుకొచ్చినారు క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అంటే ఎవరైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేటువంటిది ఉంది. దాంట్లో భాగంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ డీటెయిల్స్ అందరూ కూడా ఒక అభా అనేటువంటి ఒక ఐడి అన్నమాట. అంటే మనకి ఆధార్కి ఎట్లయితే ఐడి ఉంటుందో అట్లాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి అది కూడా ఒకటి ఇవ్వాలి. అది ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో భాగంగా దీనికి కొలాబ్ చేయాలి అని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది. అదేవిధంగా పారాదీప్ పోర్ట్ అండ్ శ్యాంప్రకాష్ ముఖర్జీ పోర్ట్, ఇవి రెండు కూడా ఎక్కువ మొత్తంలో కార్గో షిప్పింగ్ని చాలా ఎక్కువ మొత్తంలో హ్యాండ్లింగ్ చేస్తున్నాయని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ని అంతకుముందు కోల్కతా పోర్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్. తర్వాత పారాదీప్ పోర్ట్ అనేది మనకి ఒడిశాలో ఉంది. రైట్, ఇవి రెండు కూడా ఎక్కువ మొత్తంలో కార్గో హ్యాండ్లింగ్ని చేస్తూ వార్తల్లోకి వచ్చాయి. నెక్స్ట్, ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ ద రైట్ టు ఆపరేట్ ఇట్స్ సెకండ్ ఓవర్సీస్ పోర్ట్. మనము రీసెంట్గా చూసాము, మనకి చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి 10 years అగ్రిమెంట్ చేసుకుంది. సో చాబహార్ పోర్ట్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఒక బయట దేశంలో ఉన్నటువంటి పోర్టుని ఇండియా హ్యాండిల్ చేసేది. ఇప్పుడు సెకండ్ ఏంటంటే అట్లా సిత్వే పోర్టుకు సంబంధించి. రైట్,
చాబహార్ తర్వాత సెకండ్ సిత్వే పోర్ట్ ఉంది. మరి ఎక్కడ ఉందంటే కనుక మయన్మార్లో ఉంది. మయన్మార్ చాలా ఇంపార్టెంట్. 2 పోర్ట్స్ని ఇండియా బయట కంట్రీస్లో అంటే ఓవర్సీస్ పోర్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఒకటి వచ్చేసి ఫస్ట్ చాబహార్ పోర్ట్, దానికి సంబంధించి 10 సంవత్సరాల అగ్రిమెంట్ కూడా చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి సిత్వే పోర్ట్, ఇది మయన్మార్లో ఉంది. రైట్. నెక్స్ట్ యాన్యువల్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ అట్లాస్ ఆఫ్ ఇండియా. మనకి LULC అనేటువంటి ఒక అట్లాస్, యాన్యువల్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ పేరులోనే ఉంది. అంటే ల్యాండ్ అంతా కూడా ఇటు ఎక్కువగా పంటకి యూజ్ చేస్తున్నారు, లేదంటే ఖరీఫ్కా, రబీకా, లేదంటే ఖాళీగా ఉందా, ఇట్లా ఆ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేటువంటి ఒక సర్వే లాంటిది అనమాట ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ అట్లాస్ అనేటువంటిది. సో ఈ యాన్యువల్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ అట్లాస్ ఆఫ్ ఇండియాని ఎవరు రిలీజ్ చేస్తారు అని అడుగుతారు అనమాట. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్తుంది యాన్యువల్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ అట్లాస్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారంగా ప్రజెంట్ ఖాళీగా ఉండేటువంటి భూమి కంటే కూడా ఎక్కువగా ఖరీఫ్ అండ్ రబీ పంటలు వేసేటువంటి భూమి ఎక్కువగా ఉంది అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ ద గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024. ఇవన్నీ ఇండెక్స్లు ఎవరు రిలీజ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అంటే మనకి $1 బిలియన్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీస్ని యూనికార్న్స్ అంటాము. సో అట్లాంటి గ్లోబల్గా యూనికార్న్స్ ఏవైతే ఉంటాయో అంటే స్టార్టప్స్కి సంబంధించినటువంటి అంశం. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసినారు. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024. రైట్. దీంట్లో హైయెస్ట్గా యుఎస్లో ఎక్కువగా స్టార్టప్స్ ఉన్నాయి యూనికార్న్స్, తర్వాత చైనాలో, అండ్ ఇండియా 3rd ప్లేస్లో ఉంది. రైట్. నెక్స్ట్ ఫినాన్సింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 రిలీజ్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. ఇది డైరెక్ట్ రిపోర్ట్ గుర్తుపెట్టుకోవడమే. ఫినాన్సింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ఎవరు రిలీజ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసినారు. రైట్. నెక్స్ట్ గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్, ఇవన్నీ రిపోర్ట్స్ విత్ రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ రిలీజ్డ్ బై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇందాక చూసాం మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మ్యారకేష్ అగ్రిమెంట్, అదేవిధంగా గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP సురక్ష, అది దేనికి సంబంధించింది అని అంటే కనుక మనకి హార్టికల్చర్కి సంబంధించి. హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటలు అంటారు కదా, వాటికి సంబంధించినటువంటి ఈ హార్టికల్చర్ పంటలు ఎవరైతే పెడతారో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ అనమాట క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP సురక్ష అనేటువంటిది. రైట్. సో మీకు CDP సురక్ష అనగానే హార్టికల్చర్కి సంబంధించి సబ్సిడీస్ అనేది గుర్తు రావాలి. రైట్. నెక్స్ట్ ADB ఇన్ ఇట్స్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాక్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ అనేటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా యొక్క గ్రోత్ని ఈ ఇయర్ 7.0 నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ 7.2%కి ఎక్స్పెక్ట్ చేసిందనమాట. రైట్. నెక్స్ట్ ఇండియా అండ్ మారిషస్ సైన్డ్ ఏ ప్రోటోకాల్ అమెండింగ్ ద డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. DTAA డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ పేరులోనే ఉంది చూడండి. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే 2 సార్లు ట్యాక్స్ పడకుండా అవాయిడ్ చేసేటువంటి ఒక అగ్రిమెంట్. కొన్నిసార్లు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఈ టైంలో ఏమవుతుందంటే ఒక ప్రోడక్ట్కి ఈ కంట్రీలో మనకి ట్యాక్స్ పడుతుంది, సేమ్ మళ్ళీ ఇంకొక దగ్గర కూడా వేరే దగ్గర కూడా పడుతుంది. సో అట్లా కాకుండా డబుల్ ట్యాక్సేషన్ పడకుండా ఉండడానికి అవాయిడ్ చేయడానికి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంటారు. అట్లా ఏ కంట్రీ చేసుకుందంటే కనుక ఇండియా అండ్ మారిషస్ దానికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ని అమెండ్ చేసుకున్నారు. రైట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ గ్రాంటెడ్ నవరత్న స్టేటస్. ఇది కూడా మనం ఇదివరకే చూసాము. నవరత్న స్టేటస్ ఏ కంపెనీకి వచ్చింది, ఏ ఆర్గనైజేషన్కి వచ్చింది నవరత్న స్టేటస్ రీసెంట్గా అంటే కనుక IREDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, మనకి పునరుత్పాదక శక్తికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, దీనికి నవరత్న స్టేటస్ అనేది వచ్చింది. రైట్. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ కెన్ బి యూస్డ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ పింక్ హైడ్రోజన్. మనము గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ ఇట్లా చూసాం కదా, అట్లాగే పింక్ హైడ్రోజన్, దీన్ని రెడ్ హైడ్రోజన్ అని కూడా అంటారు. ఇది ఎట్లా ఏర్పడుతుందని అంటే కనుక న్యూక్లియర్ ఎనర్జీతో వస్తుంది. ఇది ఇంపార్టెంట్.
న్యూక్లియర్ ఎనర్జీ బేస్ చేసుకొని వచ్చేది పింక్ హైడ్రోజన్ అనేటువంటిది. నెక్స్ట్ ఎన్ఐఎఫ్ మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దీనికి సంబంధించి ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందంటే $200 million ఇన్ ఐబస్ నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో $200 million మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎంత $200 million ఐబస్ నెట్వర్క్లో ఇన్వెస్ట్ చేసింది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc హ్యాస్ లాంచ్డ్ ద లాంగ్విటీ ఇండియా ఇనిషియేటివ్. డైరెక్ట్ అడుగుతారు లాంగ్విటీ ఇండియా ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది ఎవరు అని అంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు. దేనికి సంబంధించి అని అంటే ఏజింగ్కి సంబంధించి అంటే వృద్ధాప్యానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అనమాట. ఏజింగ్ రీసెర్చ్ లాంగ్విటీ ఇండియా ఇనిషియేటివ్. ఓకే. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బిట్కాయిన్ హాల్వింగ్ ఈవెంట్ విల్ అక్కర్ సూన్. మనం దీనికి సంబంధించి కంప్లీట్గా ఆ రోజు క్లాస్లో ఓవరాల్గా ఇంతవరకు ఎట్లా జరిగింది అంతా చూసాము. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బిట్కాయిన్ హాల్వింగ్ అన్నాము. బిట్కాయిన్ హాల్వింగ్ అంటే ఈ బిట్కాయిన్ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైనింగ్ చేసిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్లో రివార్డ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కొంత ఇచ్చేటువంటి దానికి హాఫ్ చేయడం అనమాట. హాల్వింగ్ అన్నాం కదా బిట్కాయిన్ హాల్వింగ్. సో అది ఎవ్రీ 4 years అట్లా హాఫ్ చేస్తారు. సో అది ఈసారి జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఇది వార్తల్లోకి వచ్చింది. రైట్, బిట్కాయిన్ హాల్వింగ్. నెక్స్ట్ ఇజ్రాయెల్స్ సక్సెస్ఫుల్ ఇంటర్సెప్షన్ ఆఫ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్. మనకి ఆపరేషన్ ఐరన్ షీల్డ్, అదేవిధంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఇది గుర్తుందా మనకి? ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి సంబంధించి ఇరాన్ మనకి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేటువంటి పేరుతోటి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. సో ఈ దాడినంతా కూడా 90% వరకు తిప్పికొట్టింది అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. సో ఆ ఇజ్రాయెల్ ఐరన్ షీల్డ్, ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేటువంటి పేరుతోటి వాళ్ళు చేసినటువంటి దాన్ని డిఫెండ్ చేసుకున్నటువంటి దాన్ని ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అని పేరు పెట్టుకుంది. రైట్. సో ఇది ఇజ్రాయెల్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెంటర్ హ్యాస్ రీసెంట్లీ ఇష్యూడ్ ఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డిమార్కెటింగ్ అండ్ ESZ అరౌండ్ సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడుంది సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే మనకి చండీగఢ్ ఆ ప్రాంతంలో ఉంటుంది. రైట్. సో ఇది ఏం చేసిందంటే రీసెంట్గా ఎకో సెన్సిటివ్ జోన్, ఈ సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూ కూడా ఒక ఎకో సెన్సిటివ్ జోన్ని డిమార్కేట్ చేస్తూ సెంటర్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందుకోసం అని చెప్పేసి ఇది వార్తల్లో ఉంది కాబట్టి సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించినటువంటి లొకేషన్ అవి ఇంపార్టెంట్ అవుతాయి మనకి. నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్, ఫార్మర్లీ రాజ్ ఐలాండ్ అని పిలిచే వాళ్ళు ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అంటున్నారు. ఈజ్ ఫేసింగ్ అన్ ఇన్వేషన్ ఆఫ్ చీతాల్ డీర్. మనకి చీతాల్ డీర్ అంటే స్పాటెడ్ డీర్ లాగా ఉంటుందా చూడడానికి. ఆ డీర్స్ ఎక్కువగా ఇన్వేజివ్గా ఉన్నాయి అని చెప్పేసి మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్లో న్యూస్లో వచ్చిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, చీతాల్ డీర్. ఓకే. నెక్స్ట్ కచ్చతీవు ఐలెట్. మనకి కచ్చతీవు ఐలాండ్కి సంబంధించి ఇక్కడ శ్రీలంకకి అండ్ తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో కచ్చతీవు ఐలాండ్స్. ఇది 1974 ఆ టైంలో మనకి ఈ కచ్చతీవు ఐలాండ్ని శ్రీలంకకి ఇండియా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఈ పొలిటికల్ సంబంధించినటువంటి అంశాలలో ఈ కచ్చతీవు ఐలాండ్కి సంబంధించినటువంటి ఇష్యూని రేజ్ చేసినారు. సో దీని యొక్క లొకేషన్ అది ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది మనకి ఎక్కడుంది అని అంటే కనుక ఈ ఇండియా అండ్ శ్రీలంకకి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాలో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ముంబై సెట్ టు విట్నెస్ ఫస్ట్ ఇన్స్టలేషన్ ఆఫ్ 210 ఆర్టిఫిషియల్ రీఫ్స్. ఈ మనకి ప్రవాలాలు అంటాం కదా, కోరల్ రీఫ్స్, వీటికి సంబంధించినటువంటి మాస్ బ్లీచింగ్ ఈవెంట్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో దాదాపుగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అవ్వచ్చు, ఇంకా మిగిలిన చోట్ల కూడా ఈ కోరల్ మాస్ బ్లీచింగ్ అనేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ రీఫ్స్ని చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అందులో ముంబైలోని మళ్ళీ మనకి వర్లీ అనేటువంటి ప్లేస్లో మొట్టమొదటిసారిగా 210 ఆర్టిఫిషియల్ రీఫ్స్ని పెట్టనున్నారు. అందుకని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అని అడుగుతారు అనమాట, డైరెక్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి ముంబైకి సంబంధించి. నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఈజ్ టేకింగ్ మెనీ స్టెప్స్ ఫర్ ద రిస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ రివర్ దామోదర్కి సంబంధించి అది
డ్యామేజ్ అయిపోతున్నటువంటి దాంట్లో భాగంగా దాన్ని రీస్టోర్ చేయడము కన్జర్వ్ చేసినటువంటి దాంట్లో ఉంది కాబట్టి ఈ వార్తల్లోకి వచ్చింది కాబట్టి మనకి ఈ రివర్ దామోదర్ అనేటువంటిది ఎక్కడుంది అనేటువంటిది ఇంపార్టెంట్, జార్ఖండ్, రైట్. ఓకే, దీన్ని సార్ ఆఫ్ జార్ఖండ్ అట్లా కూడా అంటారు, రివర్ దామోదర్. నెక్స్ట్, రైజ్ ఇన్ వాటర్ లెవెల్ ఆఫ్ ఉరల్ రివర్ డ్యూ టు ద స్నో మెల్టింగ్ అఫెక్టెడ్ ఓవర్ 10,000 హోమ్స్ అక్రాస్ రష్యా. అయితే మనకి ఈ మధ్య కాలంలో చాలా వరకు చూసాము కొన్ని రివర్స్, లేక్స్ ఇవన్నీ కూడా ఇటు కరువు కారణంగా డ్రై అయిపోయినవి చూసాము. అదేవిధంగా కొన్నేమో ఇటు గ్లేషియర్స్ మనకి కరిగిపోవడం వల్ల వాటి యొక్క లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి అది ఓవర్గా ఫ్లడ్ అయిపోయి జనాల మీదకి రావడము. సో ఎట్లా చూసుకున్నా సరే క్లైమేట్ చేంజ్ వల్ల ఇటు ఒక రకంగా అతివృష్టి అనావృష్టి లాగా చెప్పొచ్చు, ఒక రకంగా ఎండిపోవడము, లేదంటే ఈ మంచు అంతా కరిగిపోయి ఆ వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడము, ఈ రెండు రకాల ఇవి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ రైజ్ ఇన్ వాటర్ లెవెల్ ఆఫ్ ఉరల్ రివర్కి సంబంధించి రష్యాలో ఎక్కువ మొత్తంలో వాటర్ లెవెల్ అనేది పెరగడం వల్ల దానివల్ల 10,000 ఇండ్లు కూడా రష్యా మొత్తం అంతా కూడా నాశనం అయిపోయినాయి అని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది, రైట్. నెక్స్ట్, ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే 2024 రిపోర్ట్ అనేటువంటిది ఎవరు రిలీజ్ చేసినారు అంటే ఎర్త్ యాక్షన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఎర్త్ యాక్షన్ ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే 2024. సో ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అంటే ఏంటి అని అంటే మనకి ఎంత మొత్తంలో ప్లాస్టిక్ని వాడుతున్నామో దాన్ని మళ్ళీ తిరిగి లైక్ మేనేజ్ చేసుకోలేనటువంటి ఎంత ఎక్కువగా పాడైపోతుంది అనమాట ఎన్విరాన్మెంట్. సో అట్లాంటి సిచ్యువేషన్ని ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అంటారు. అట్లా గ్లోబల్గా అండ్ ఇండియా కంట్రీ వైడ్గా కూడా కొన్ని డేస్ని ప్లాస్టిక్ ఓవర్ షూట్ డేగా అంటే లైక్ అవేర్నెస్ కోసం చేస్తారు. సో అందులో భాగంగా ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అనేటువంటి రిపోర్ట్ని రీసెంట్గా ఎర్త్ యాక్షన్ అనేటువంటి ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. నెక్స్ట్, వోల్కానిక్ వార్టెక్స్ రింగ్స్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద మౌంట్ ఎట్నా. ఒక మౌంట్ ఎట్నాలోనే కాదు, మౌంట్ వెసువియస్ ఇట్లా కొన్ని అగ్నిపర్వతాల నుంచి కూడా మనకి వోల్కానిక్ వార్టెక్స్ రింగ్స్ అనేటువంటిది రీసెంట్గా అబ్జర్వ్ చేశాము. సో దాంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే గ్యాస్ అండ్ ఎస్పెషల్లీ వాటర్ వేపర్ ఇవన్నీ కూడా ఈ అగ్నిపర్వతం పైన ఏదైతే ఈ క్రేటర్ ఉంటుందో, ఓపెనింగ్ ఉంటుంది కదా మౌత్, అక్కడ ఇలా రింగ్స్ లాగా ఫామ్ అయినటువంటి దాన్ని వోల్కానిక్ వార్టెక్స్ రింగ్స్ అనేటువంటిది మౌంట్ ఎట్నా దగ్గర అబ్జర్వ్ చేసినారని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఇది ఎక్కడుంది అని అంటే కనుక ఇటలీలో ఉంది, రైట్. నెక్స్ట్, రీసెర్చర్స్ హ్యావ్ అన్కవర్డ్ ఏ వాస్ట్ రిజర్వాయర్ ఆఫ్ వాటర్, దాన్ని రింగ్వుడైట్ ఓషన్ అని చెప్పేసి అన్నారు. ఇది మనకి భూమిలో దాదాపుగా 700 కిలోమీటర్ల లోతు లోపల మనకి ఉన్నటువంటి ఒక ఓషన్ లాంటి మినరల్ దొరికింది. సో మనకి ఇక్కడ ఇది ఏంటి అని అంటే రింగ్వుడైట్ అనేటువంటిది ఒక మినరల్. రింగ్వుడైట్ అనేటువంటిది ఒక మినరల్ అంటే ఖనిజం. కాకపోతే దాని యొక్క లక్షణం ఏంటంటే అది చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అట్లా చేసుకోవడం వల్ల దాంట్లో పెద్ద సముద్రం అంతా వాటర్ దాంట్లో స్టోర్ చేసుకోగలిగిందంట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రింగ్వుడైట్ ఓషన్ అనేటువంటిది రిజర్వాయర్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. ఎర్త్ మ్యాంటిల్లో దాదాపు 700 కిలోమీటర్ల లోతు లోపల కనిపెట్టారనమాట, రైట్. ఇది ఒక మినరల్కి సంబంధించి. నెక్స్ట్, బొగోటా స్టార్టెడ్ వాటర్ రేషనింగ్ డ్యూ టు లో లెవెల్స్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్స్ రిజర్వాయర్స్. బొగోటా అనేటువంటిది మనకి కొలంబియా యొక్క క్యాపిటల్. కొలంబియా యొక్క క్యాపిటల్. ఇది ఏం చేసిందంటే వాటర్ రేషనింగ్ అంటే ఏంటనంటే మనకి రీసెంట్ టైమ్స్లో చూసాము, చాలా ఈవెన్ ఇండియాలో కూడా బెంగళూరు ఇట్లాంటి సిటీస్లో చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ స్కేర్సిటీ అనేది. సో అట్లా వాటర్ కొరత ఉన్నటువంటి కారణంగా వాటర్ రేషనింగ్ అంటే కొన్నిటికి మాత్రమే కొంత అమౌంట్లో మాత్రమే ఇవ్వడము, ఇట్లా అంటే హై ప్రయారిటీ అంశాలు ఉంటాయి కదా వాటికి మాత్రమే వాటర్ని ఇవ్వడము, ఇట్లాంటి మిగిలిన వాటికి కొన్ని లగ్జరీ వాటికి ఇవ్వకపోవడం, ఇట్లా వాటర్ రేషనింగ్ అనేటువంటి ప్రాసెస్ని చేసింది ఎక్కడ అంటే కొలంబియా. బొగోతా స్టార్టెడ్ వాటర్ రేషనింగ్, ఓకే. నెక్స్ట్, వాటర్ లెవెల్స్ హ్యావ్ డ్రాప్డ్ టు 13% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ ఇన్ లేక్ కరీబా గురించి చూసాము. ఇది మనకి జాంబియా అండ్ జింబాబ్వే ఈ కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటిది లేక్ కరీబా అనేటువంటిది. దానికి ఉండాల్సినటువంటి అంటే దాని యొక్క కెపాసిటీ 100% అయితే దాంట్లో ఓన్లీ 13% మాత్రమే ఈసారి దాంట్లో వాటర్ ఉన్నాయంట. బికాజ్ అక్కడ ఎల్నినో కారణంగా వచ్చినటువంటి కరువు వల్ల వాటర్ లేకపోవడం వల్ల మనకి ఈ లేక్ కరీబాలో 13% మాత్రమే నిండుకుంది అని చెప్పేసి వచ్చింది, ఓకేనా. నెక్స్ట్,
ఫిలిప్పైన్స్ డినైడ్ చైనాస్ క్లెయిమ్ అండ్ అగ్రిమెంట్ ఓవర్ డిస్ప్యూటెడ్ సౌత్ చైనా సీ సెకండ్ థామస్ షోల్. ఇది కూడా ఇంపార్టెంట్. సో సౌత్ చైనా సీ యొక్క సెకండ్ థామస్ షోల్ అనేటువంటి ఒక మనకి ఐలాండ్ అని చెప్పొచ్చు. అది ఎక్కడ ఉంది అంటే సౌత్ చైనా సీలో ఉంది. లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడు చూసాము స్ప్రాట్లీ ఐలాండ్స్, పారాసైల్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా డిస్ప్యూటెడ్ టెరిటరీస్ అని చెప్పేసి, రైట్. అట్లాగే సెకండ్ థామస్ షోల్ అనేటువంటిది ఎక్కడ అడుగుతారు, సౌత్ చైనా సీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, సెల్ఫ్ బ్రెడ్ కోరల్స్ ఫ్రమ్ ద వరల్డ్ కోరల్ కన్జర్వేటరీ ప్రాజెక్ట్. వరల్డ్స్ కోరల్ కన్జర్వేటరీ ప్రాజెక్ట్ అనేటువంటిది కోరల్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. దీన్ని మొనాకో స్టార్ట్ చేసింది. మొరాకో కాదు, మొనాకో. ఓకే. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా కోరల్స్ని మనకి ల్యాబొరేటరీలో తయారు చేసి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఓషన్లో వదిలిపెట్టినారనమాట. అది మనకి వార్తల్లోకి వచ్చింది. సో ఇది యూరోప్లోనే లార్జెస్ట్ కోరల్ రీఫ్స్ అట్లాంటివి కూడా నెక్స్ట్ అంటే మనకి ల్యాబ్లో తయారు చేసి వాటిని బ్రీడ్ చేసి తర్వాత వాటిని తీసుకెళ్ళి వైల్డ్లో వదిలిపెట్టారు, రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దేంట్లో భాగంగా అంటే వరల్డ్ కోరల్ కన్జర్వేటరీ ప్రాజెక్ట్లో భాగంగా. నెక్స్ట్, యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్వైల్డ్ క్లైమేట్ ప్రామిస్ 2025. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. క్లైమేట్ ప్రామిస్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఒకటి ఉంది. అండ్ క్లైమేట్ ప్రామిస్ 2025 అనేది ఎవరు అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటిది క్లైమేట్ ప్రామిస్ ఇనిషియేటివ్. సో క్లైమేట్ ప్రామిస్ ఇనిషియేటివ్ అంటే పేరులోనే తెలుస్తుంది దేనికి సంబంధించింది అని అంటే మనకి ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్స్ సంబంధించి ప్రతి కంట్రీ కూడా ఎన్డీసీస్ అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాము. అంటే ప్రతి కంట్రీ కూడా నేను ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాను అంటే ఇంత మొత్తంలో టెంపరేచర్ తగ్గించుకుంటాను, ఇంత మొత్తంలో కాలుష్యం తగ్గిస్తాం, ఇంత మొత్తంలో కార్బన్ తగ్గిస్తాం, ఇట్లాంటి కొన్ని ప్రామిసులు చేస్తుంది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఆ కంట్రీ యొక్క కెపాసిటీస్ని బట్టి. సో అట్లా మనకి ఆ ఓవరాల్గా వాళ్ళ యొక్క అల్టిమేట్గా ఏంటి ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించి దానికి అన్ని కంట్రీస్ కూడా ఈక్వల్గా సరిపోయేలాగా కొన్ని కంట్రీస్ వాటి యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ చేయాలి. అందులో అట్లా చెప్పింది మనకి క్లైమేట్ ప్రామిస్ ఇనిషియేటివ్ అనేది. దాంట్లోనే క్లైమేట్ ప్రామిస్ 2025 అనేటువంటిది కూడా యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కొత్తగా తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా 2015 ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా 2025 కల్లా ఇవన్నీ నెరవేర్చడానికి ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించి వాటి యొక్క ఎన్డీసీస్ని సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేసేటువంటి ప్రోగ్రామే మనకి క్లైమేట్ ప్రామిస్ 2025 అనేది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టేడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 4 ప్రపోజ్డ్ డ్యామ్స్ ఇన్సైడ్ ద KWS అంటే మనకి కాళేసార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కాళేసార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని అడుగుతారు, హర్యానాలో. దీంట్లో ఒక 4 డ్యాములు కట్టేటువంటి ప్రపోజల్ ఉండే, దాన్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మనకి ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా ఇంపార్టెంట్ ఏంటంటే కాళేసార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని అంటే హర్యానాలో ఉంది, యమునానగర్ డిస్ట్రిక్ట్, రైట్. నెక్స్ట్, హెవీ రెయిన్స్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కెన్యా హ్యావ్ రిజల్టెడ్ ఇన్ డివాస్టేటింగ్ ఫ్లడ్స్. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఏమంటే ఈ మధ్యకాలంలో కొన్ని కంట్రీస్ ఇచ్చి అక్కడ వచ్చినటువంటి విపత్తులు ఏదైనా ఉంటే వరదలు అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదన్నా మనకి భూకంపాలు ఇట్లాంటివి వస్తున్నాయి కదా. సో అట్లా వాటిని మ్యాచ్ చేయమని అడగవచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏ కంట్రీ దీంతో వచ్చింది వార్తల్లో కానీ అడుగుతారు. సో అట్లా కెన్యాలో ఎక్కువ మొత్తంలో వరదలతో మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందనమాట, రైట్. నెక్స్ట్, ఎంబసీ ఆఫ్ ఇజ్రాయిల్ ఇన్ ఇండియా జాయిన్డ్ మిలియన్ మియావాకీ ప్రాజెక్ట్. మనకి మిలియన్ మియావాకీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ aimed at ఇంప్రూవింగ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియన్ సిటీస్ త్రూ మాస్ అఫారెస్టేషన్ అర్బన్ స్పేసెస్. మియావాకీ మెథడ్ అంటే అర్బన్ ఫారెస్ట్లు అన్నట్టు, అర్బన్ ఫారెస్ట్. చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ మొత్తంలో డిఫరెంట్ మొక్కలన్నిటి పెంచడం ద్వారా ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేటువంటి ఒక ప్రోగ్రామే మియావాకీ అనేటువంటి ప్రోగ్రామ్. ఇది యాక్చువల్గా జపాన్కి సంబంధించినటువంటి ఒక టెక్నిక్ అనమాట. సో దీన్ని మిలియన్ మియావాకీ ప్రాజెక్ట్ కింద దాదాపుగా మనకి 1,00,000 మొక్కలు పైన నాటేటువంటి ఒక ప్రోగ్రామ్. దానికి ఇండియాకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ మిలియన్ మియావాకీ అనేటువంటి ఆర్గనైజేషన్, దాంతోపాటు ఇజ్రాయెల్, ఏ కంట్రీ అనేది ఇంపార్టెంట్ అనమాట, ఇజ్రాయెల్ కూడా దీంట్లో హెల్ప్ చేస్తుంది, రైట్. నెక్స్ట్, మౌంట్ ఎరబస్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి.
Mount Erebus is expelling pockets of gas containing crystallized gold every day, which is worth around $6,000 billion. $6,000. సో సారీ $billion కాదు, డాలర్స్. ప్రతిరోజు కూడా $6,000 వర్త్ చేసేటువంటి గోల్డ్ని ఇది మనకి విరజిమ్ముతుంది. ఏంటి అది అంటే కనుక మౌంట్ ఎరబస్. ఎక్కడ ఉంది ఇది అంటే అంటార్క్టికాలో ఉంది. రైట్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023. మనకి గ్లోబల్ క్లైమేట్కి సంబంధించి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఇస్తుంది ఈ రిపోర్ట్ని. ఈ రిపోర్ట్ ప్రకారంగా 2023 అనేటువంటిది హాటెస్ట్ ఇయర్గా చెప్పారు. హాటెస్ట్ ఇయర్. రైట్. ఇది స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023కి సంబంధించి. నెక్స్ట్ యాజ్ పర్ రీసెంట్ రీసెర్చ్ అంటార్క్టికాస్ రాస్ ఐస్ షెల్ఫ్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే అంటార్క్టికాలో మేక్స్ సడన్ జంప్స్ ట్వైస్ ఏ డే. రాస్ ఐస్ షెల్ఫ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఒక మంచు గడ్డ. కాకపోతే అది ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్ కంటే మనకి ఇచ్చినటువంటి ప్రకారం అయితే ఫ్రాన్స్ ఆ కంట్రీ కంటే కూడా కొన్ని ఎక్కువ రెట్లు డబల్ త్రిబుల్ ఉండేటువంటి అంత పెద్ద ఐస్ గడ్డ అనమాట, మంచు ముక్క అంటార్క్టికాకి సంబంధించి ఐస్ షెల్ఫ్ అనేది. అది రోజుకు 2-3 సార్లు సడన్గా కదులుతుంది, సడన్ జంప్స్ చేస్తుంది అనేటువంటి దాంట్లో వార్తల్లోకి వచ్చింది. సో రాస్ ఐస్ షెల్ఫ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందని అడగవచ్చు మనకి అంటార్క్టికాకి సంబంధించి. రైట్. నెక్స్ట్ స్టడీ హ్యాస్ ఫౌండ్ దట్ ద డెజర్ట్ విచ్ ఎమర్జ్ డ్యూ టు ద డ్రైయింగ్ అప్ ఆఫ్ ద అరల్ సీకి సంబంధించి ఒకప్పుడు అరల్ సీగా ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి అది కంప్లీట్గా ఒక డెజర్ట్ కింద మారిపోయింది. ఆ డెజర్ట్ ఇప్పుడు మనకి సెంట్రల్ ఏషియాని మచ్ డస్టియర్ ప్లేస్ కింద మారుస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ ధూళి ఏదైతే ఉందో అదంతా కూడా పక్కన ఉన్నటువంటి కంట్రీస్ అంతా కూడా చేరిపోయి అక్కడ పొల్యూషన్ కూడా బాగా ఎక్కువ మొత్తంలో వస్తుందని రీసెంట్గా కూడా చూసాము. సో అది ఆర్ఎల్సీకి సంబంధించి. నెక్స్ట్ వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ హ్యాస్ పిక్డ్ శ్రీనగర్. మనకి వరల్డ్స్ క్రాఫ్ట్ సిటీ అనేటువంటిది అంటే క్రాఫ్ట్కి సంబంధించి మనకి హస్తకళలు ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ని ఈ వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అనేటువంటిది గుర్తిస్తుంది. దాంట్లో భాగంగా ఇందులో లిస్ట్ చేస్తుంది అనమాట. అట్లా కొన్ని క్రాఫ్ట్ క్లస్టర్స్ని మ్యాప్ చేస్తుంది. అందులో శ్రీనగర్ని పిక్ చేసుకుంది. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ నొయాల్ రివర్ ఆఫ్ తమిళనాడు ఫేసింగ్ ఇష్యూస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ చోకింగ్ బై ప్లాస్టిక్స్ అండ్ సీవేజ్. ఇది రివర్ గురించి ఏమని వచ్చిందని అంటే పొల్యూషన్కి సంబంధించి దాదాపు చాలా రివర్స్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమే చాలా పొల్యూషన్ని ఫేస్ చేస్తుంది అని. సో ఇది వచ్చింది కాబట్టి మనకి ఇది ఏ స్టేట్లో ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్ అవ్వచ్చు. నొయాల్ రివర్ అనేది తమిళనాడులో ఉంది. ఎందుకు వార్తల్లోకి వచ్చిందని అంటే కనుక పొల్యూషన్కి సంబంధించి. రైట్. నెక్స్ట్ ఏ రీసెంట్ రిపోర్ట్ వార్న్స్ దట్ గ్రీస్ ఇస్ ఫేసింగ్ అలార్మింగ్ పాపులేషన్ డిక్లైన్. మనకి చాలా ఎక్కువ మొత్తంలో పాపులేషన్ అనేటువంటిది తగ్గిపోతూ ఒక కంట్రీ వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే గ్రీస్. చాలా ఇంపార్టెంట్. గ్రీస్కి సంబంధించి మనకి రైజినా డైలాగ్కి గ్రీస్ ప్రధానమంత్రి గెస్ట్గా రావడం జరిగింది, మిరియాకోస్. తర్వాత గ్రీస్కి సంబంధించి ఇంకా సేమ్ సెక్స్ రైట్స్ని యాక్సెప్ట్ చేసినటువంటి కంట్రీగా కూడా చెప్పొచ్చు. రైట్. సో అదేవిధంగా ఇంకొకటి ఏంటి అని అంటే కనుక పాపులేషన్ డిక్లైన్కి సంబంధించి చాలా ఎక్కువ మొత్తంలో పాపులేషన్ డిక్లైన్ జరుగుతున్నటువంటి కంట్రీ కూడా గ్రీస్. రైట్. ఇంకా పాపులేషన్ మనకి తగ్గుదల గురించి సౌత్ కొరియా కూడా కొంతవరకు తగ్గుదలగా ఉందని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ కాటన్ ఫార్మర్స్ ఇన్ నార్త్ ఇండియా మే షిఫ్ట్ టు ప్యాడీ, మేజ్ అండ్ గోర్ డ్యూ టు సివియర్ PBW ఇన్ఫెస్టేషన్. అంటే పింక్ బాల్ వామ్ అనేటువంటి మనకి ఈ పత్తిలో ఉండేటువంటి ఒక పురుగు. దీనివల్ల పింక్ బాల్వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల దాదాపు కాటన్ ఫార్మర్స్ అందరూ కూడా నార్త్ ఇండియాలో ఈ కాటన్ పండించకుండా ప్యాడీ, మేజ్, గోర్ ఇట్లాంటివి పండిస్తున్నారని చెప్పేసి. సో పింక్ బాల్వామ్ అనేటువంటిది ఏ పంటకు వచ్చేటువంటి ఇన్ఫెస్టేషన్ అని అడుగుతారనమాట, కాటన్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ద ఫ్లో ఆఫ్ జియాదల్ రివర్ ఈజ్ బీయింగ్ డిస్టర్బ్టెడ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. జియాదల్ రివర్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ ట్రిబ్యూటరీ ఇది. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఇది కూడా దాని యొక్క ఫ్లో అనేటువంటిది కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. రైట్. జియాదల్ రివర్ ఏ నది యొక్క ఉపనది? బ్రహ్మపుత్ర నది. నెక్స్ట్ వాటర్ లెవెల్స్ అప్ టు 13% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ లేక్ కరీబా. ఇది ఆల్రెడీ చూసేసాం.
నెక్స్ట్ న్యూజిలాండ్ అండ్ కుక్ ఐలాండ్ సైన్డ్ ఎ ట్రీటీ టు రికగ్నైజ్ వేల్స్ యాజ్ లీగల్ పర్సన్స్. అండ్ రీసెంట్గా మనం చూసాము కుక్ ఐలాండ్స్కి సంబంధించి ఈ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్లో వాడేటువంటి మినరల్స్ కోసం అది సాగర గర్భాన తవ్వకాలు స్టార్ట్ చేస్తుంది అని చెప్పేసి. అదేవిధంగా న్యూజిలాండ్ అండ్ కుక్ ఐలాండ్స్ కలిపి ఒక ట్రీటీని సైన్ చేసుకున్నాయి, వేల్స్ తిమింగలాలని లీగల్ పర్సన్స్ కింద రికగ్నైజ్ చేస్తూ. రైట్. నెక్స్ట్ రష్యా వీటోస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డ్రాఫ్ట్ రెజల్యూషన్ అనే వెపన్ ఫ్రీ అవుటర్ స్పేస్. మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించినటువంటి వీటో పవర్ అనేది P5 కంట్రీస్కి ఉంటుంది, అంటే పర్మనెంట్ 5 కంట్రీస్కి. దాంట్లో రీసెంట్గా 2 కంట్రీస్ 2 అంశాలతోటి వీటో పవర్ని యూజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చాయి. ఒకటి వచ్చేసి పాలస్తీనా మెంబర్షిప్, ఫుల్ మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి పెట్టుకుంటే దానికి వీటో చేస్తూ ఏ కంట్రీ వార్తల్లోకి వచ్చింది గుర్తుందా? కామెంట్ చేయండి. రైట్. అదేవిధంగా ఇంకొక కంట్రీ ఏంటంటే రష్యా కూడా వీటో చేసింది. దేనికి? వెపన్ ఫ్రీ అవుటర్ స్పేస్ కోసం అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకొస్తే దానికి వీటో చేస్తూ రష్యా మనకి వార్తల్లోకి వచ్చింది. సో డైరెక్ట్గా అడుగుతారనమాట, ఈ వెపన్ ఫ్రీ అవుటర్ స్పేస్ కోసం సంబంధించినటువంటి తీర్మానాన్ని ఏ దేశము వీటో చేసింది అని అడుగుతారు. రష్యా వీటో చేసింది. మరి ఇందాక పాలస్తీన్కి సంబంధించింది ఏ దేశం చేసిందంటే కనుక US చేసింది. రైట్. నెక్స్ట్ యూకే పార్లమెంట్ పాస్డ్ బిల్ టు సెండ్ అసైలం సీకర్స్ టు రువాండా. యూకే పార్లమెంట్ మనకి బ్రిటన్కి సంబంధించి ఒక బిల్ని పాస్ చేసింది, సెండ్ అసైలం సీకర్స్ టు రువాండా. ఏంటిది అని అంటే కనుక ఎవరైతే వాళ్ళ కంట్రీకి మనకి వలసకు వస్తారో అది కూడా జస్ట్ ఏమంటారంటే మన అసైలం కోసం సంబంధించి వస్తారో వాళ్ళందరినీ కూడా రువాండాకి పంపించాలని చెప్పేసి ఇమ్మిగ్రెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇష్యూ చేశారనమాట. రైట్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ హ్యాస్ అడాప్టెడ్ న్యూ వీసా రూల్స్ ఫర్ ఇండియన్ ట్రావెలర్స్ టు అలో మల్టిపుల్ ఎంట్రీ. షెంజన్ వీసా. షెంజన్ వీసా అంటే షెంజన్ ఏరియా అంటే మనకి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి ఏరియాలో 27 కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక అంశం. అక్కడ అన్నీ కూడా షెంజన్ ఏరియాలో ఏదైతే ఉంటుందో అదంతా రెస్ట్రిక్షన్స్ లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట. రెస్ట్రిక్షన్స్ ఫ్రీ ట్రావెల్కి సంబంధించి ట్రావెలింగ్కి. సో దీంట్లో భాగంగా ఈ షెంజన్ వీసా అనేటువంటిది యూరోపియన్ యూనియన్ రీసెంట్గా ఇండియన్ ట్రావెలర్స్కి స్పెషల్గా లాంగర్ వ్యాలిడిటీతో మల్టిపుల్ ఎంట్రీ వచ్చేలాగా ఈ షెంజన్ వీసా అనేటువంటి రూల్స్ని కొన్ని తీసుకొచ్చింది. అందుకని చెప్పేసి ఇది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ బుర్కినా ఫాజో అనేటువంటి ఒక ఆఫ్రికన్ కంట్రీ BBC మరియు వాయిస్ ఆఫ్ అమెరికా అని వాళ్ళు ఈ బర్కినా ఫాసో కంట్రీ మాస్ కిల్లింగ్స్ చేస్తుంది, జీనోసైడ్ చేస్తుంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి దాన్ని ఈ BBC అండ్ వాయిస్ ఆఫ్ అమెరికా ఈ రెండింటిని కూడా సస్పెండ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా BBCకి సంబంధించి ఇండియన్ ఆరిజిన్ సమీర్ షా చైర్మన్గా ఉన్నారు. సమీర్ షా ఈయన కూడా రీసెంట్గా అపాయింట్ అయినారు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫర్ ఇండియా పార్టిసిపేటెడ్ వర్చువల్ ఇన్ ద ఫస్ట్ ఏషియాన్ ఫ్యూచర్ ఫోరం. ఏషియాన్కి సంబంధించినటువంటి ఒక ఏషియన్ ఫ్యూచర్ ఫోరం అనేటువంటి దాన్ని రీసెంట్గా మనకి తీసుకొచ్చినారు. దాంట్లో అది ఎక్కడ జరిగింది అని అంటే వియత్నాం హనోయిలో జరిగింది. దీనికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రీసెంట్గా పార్టిసిపేట్ చేసినారు. సో ఎక్కడ జరిగిందని అడగొచ్చు, లేదంటే ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసిందని కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఇండియా వాజ్ అ 4th, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియా వాజ్ అ 4th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్. అంటే మనకి మిలిటరీకి ఇండియా ఎంత ఖర్చు పెడుతుంది అని అన్నట్టయితే కనుక చూసినట్టయితే ఫస్ట్ US ఫస్ట్, చైనా సెకండ్, థర్డ్ రష్యా, 4th ఇండియా. ఈ 4 కంట్రీస్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ US, సెకండ్ చైనా, తర్వాత US, చైనా, రష్యా, ఇండియా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈ మిలిటరీ స్పెండింగ్ అంతా కూడా ఎవరు చూస్తారు, ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది రిపోర్ట్ అంటే కనుక సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఇండియా మనకి 4th పొజిషన్లో 4th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ అని చెప్పింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ నేవీ సీజ్డ్ డ్రగ్స్ ఇన్ అరేబియన్ సీ యాజ్ పార్ట్ ఆఫ్ మల్టీనేషన్ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 150 అండర్ CMF. మనకి కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ దీంట్లో భాగంగా ఇండియన్ నేవీ ఒక అరేబియన్ సీలో ఒక డ్రగ్స్ వాటిని సీజ్ చేసిందంట. అందుకని చెప్పేసి మనకి ఆపరేషన్ పేరు ఇంపార్టెంట్, ఆపరేషన్ క్రిమ్సన్ బారాకుడా అనేటువంటి పేరుతోటి, ఆపరేషన్ క్రిమ్సన్ బారాకుడా. సో
CMF అంటే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్కి సంబంధించి దాంట్లో ఇండియా జాయిన్ అయినప్పటి నుంచి చేసినటువంటి ఆపరేషన్ ఇదన్నమాట, ఆపరేషన్ క్రిమ్సన్ బారాకుడా అనేటువంటిది. నెక్స్ట్, రష్యన్ పీస్ కీపర్స్ హ్యావ్ బిగన్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ నాగోర్నో కారాబాక్ ఫాలోయింగ్ అజర్బైజాన్స్ రీక్యాప్చర్ ఆఫ్ డిస్ప్యూటెడ్ టెరిటరీ ఫ్రమ్ ఆర్మేనియన్ సెపరేటిస్ట్స్. ఇది ఇంపార్టెంట్. నాగోర్నో కారాబాక్ రీజన్ అనేటువంటిది మనకి అజర్బైజాన్ అండ్ ఆర్మేనియా ఈ రెండు కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి ఏరియా, డిస్ప్యూటెడ్ ఏరియా. సో ఈ ఏరియా నుంచి వెళ్ళి రష్యాకి సంబంధించినటువంటి పీస్ కీపర్స్ ఉండేవాళ్ళు అక్కడ, అంటే గొడవ పడకుండానికి పీస్ శాంతి కోసం. సో వాళ్ళందరూ మెల్లిమెల్లిగా విత్డ్రా చేసుకోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అజర్బైజాన్ ఈ డిస్ప్యూటెడ్ టెరిటరీని అది స్వాధీనం చేసుకుంది కాబట్టి, రైట్. నెక్స్ట్, స్వీడన్ బికమ్స్ 38th కంట్రీ టు జాయిన్ ఆర్టిమిస్ అకార్డ్స్. ఇందాక చెప్పాను, నాటోలో 32nd కంట్రీగా జాయిన్ అయింది స్వీడన్. అదేవిధంగా ఆర్టిమిస్ అకార్డ్స్లో మనకి 38వ దేశంగా కూడా యాడ్ అయింది. ఆర్టిమిస్ అకార్డ్స్ అనేది దేనికి సంబంధించింది అని అంటే అవుటర్ స్పేస్కి సంబంధించినటువంటి ఇది. నాసా తీసుకొచ్చింది దీన్ని. మొట్టమొదటిసారిగా 2020లో స్టార్ట్ అయింది ఆర్టిమిస్ అకార్డ్స్ అనేవి, రైట్. సో దాంట్లో భాగంగా స్వీడన్ జాయిన్ అయింది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ అనేటువంటిది మనకి ఇండియన్ నేవీకి సంబంధించింది. ఈస్ట్ కోస్ట్లో ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్ ఇది. ఈస్టర్న్ కమాండ్కి సంబంధించినటువంటి ఈస్ట్ కోస్ట్లో జరిగినటువంటి ఇండియన్ నేవీ ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ అనేటువంటిది. ఎక్సర్సైజ్ దస్తలిక్ అనేటువంటిది ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్కి జరిగేటువంటి ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, రైట్. నెక్స్ట్, ఇండియా పోస్ట్ ఓపెన్ ఏ పోస్ట్ ఆఫీస్ ఎట్ ఇట్స్ భారతీ స్టేషన్ ఇన్ అంటార్కిటికాలో మనకి దక్షిణ గంగోత్రి, అదేవిధంగా భారతి, మైత్రి అని చెప్పేసి మన బేసెస్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా భారతీ స్టేషన్లో ఇండియా పోస్ట్ ఒక పోస్ట్ ఆఫీస్ని స్టార్ట్ చేసింది రీసెంట్గా, అందుకని చెప్పేసి ఇది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి కౌన్సిల్ అడాప్టెడ్ ఫస్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ ఇంటర్సెక్స్ రైట్స్కి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని కుదుర్చుకుంది, అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్, లోవర్ హౌస్ ఆఫ్ నేపాల్స్ ఫెడరల్ పార్లమెంట్ ఎండార్స్డ్ ద చార్టర్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ అంటాం కదా, బిమ్స్టెక్ సంబంధించినటువంటి చార్టర్, బిమ్స్టెక్ చార్టర్ని రీసెంట్గా తీసుకొచ్చినారు. సో ఇది అమల్లోకి రావాలంటే బిమ్స్టెక్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సో రీసెంట్గా నేపాల్ యాక్సెప్ట్ చేసింది, అంతకుముందు వరకు ఇది నేపాల్ యాక్సెప్ట్ చేయలేదు. సో రీసెంట్గా నేపాల్ యాక్సెప్ట్ చేసింది బిమ్స్టెక్ చార్టర్కి సంబంధించి. నెక్స్ట్, ఎక్సర్సైజ్ గగన్ శక్తి అనేటువంటిది. దీంట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ మన యొక్క కేపబిలిటీస్ అన్నీ కూడా చూపించినారు. నెక్స్ట్, ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఏషియా అండ్ ద పసిఫిక్ 2024. ఇది రిపోర్టే. ఎవరు రిలీజ్ చేసినారంటే యునెస్కాప్, రైట్. రిపోర్ట్ పేరు అండ్ ఎవరు రిలీజ్ చేసినారు. ఇండియాస్ జగ్జీత్ పవాడియా, ఈ పర్సన్ గురించి గుర్తుపెట్టుకోండి. హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ టు ద INCB అంటే మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి 2025 నుంచి 2030 వరకు మళ్ళీ అతనే జగ్జిత్ పవాడియాని రీఎలెక్ట్ చేసినారు, ఓకేనా, నార్కోటిక్స్కి సంబంధించి. నెక్స్ట్, ఐర్లాండ్కి సంబంధించినటువంటి న్యూ PM మనకి ఐర్లాండ్ సంబంధించి సైమన్ హ్యారిస్. అంతకు ముందు ఉన్నటువంటి లియో వారాద్కర్ ప్లేస్లో ఇప్పుడు సైమన్ హ్యారిస్ వచ్చారు, ఐర్లాండ్కి సంబంధించినటువంటి న్యూ PM. తర్వాత సుప్రీంకోర్టు పర్మిట్స్ అబార్షన్ బియాండ్ 24 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా 24 వీక్స్ ఆఫ్ దానికంటే బియాండ్ కూడా ప్రెగ్నెన్సీ కూడా పర్మిషన్, అంటే కొన్ని స్పెసిఫైడ్ కండిషన్స్లో. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ రిలీజ్డ్ ద నేషనల్ కరిక్యులం ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ టైటిల్ ఆధార్శిల అంటే బేస్ ఫౌండేషన్ బాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక 48 వీక్స్ కరిక్యులర్, వాళ్ళకి ఫుడ్, డైట్ వీటితో పాటుగా కొంతవరకు బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో మ్యాథ్స్ అవ్వచ్చు, అంటే ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, ఇట్లా కొంచెం బేసిక్ సంబంధించినటువంటి ఫౌండేషనల్ కరిక్యులం కూడా రిలీజ్ చేసినారు ఆధార్శిల అనేటువంటి పేరుతోటి, రైట్. నెక్స్ట్, ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పుదుచ్చేరి విల్ ప్రొవైడ్ బ్రెయిలీ సైనేజ్. అంటే ఇప్పుడు మనకి
ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఓటు వేయాలంటే కంపల్సరీగా ఒక పర్సన్ హెల్ప్ ఉండాలి. సో వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పుదుచ్చేరి వాళ్ళు ఏం చేశారంటే బ్రెయిలీ సైనేజ్తో కూడినటువంటి, అది ఇంగ్లీష్లో తమిళ్లో ఉంటుంది, ఈవీఎంస్ని వాళ్ళకి అరేంజ్ చేసినారు. సో దట్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఆ బ్రెయిలీ లిపిని యూజ్ చేసుకొని వాళ్ళు ఓటేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కావాలంటే ఇంకొకరిని వాళ్ళకి తోడు కూడా తెచ్చుకోవచ్చు. బట్ వాళ్ళకంతా వాళ్ళు ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవాలంటే కూడా ఈ ఆప్షన్ కూడా పెట్టినారనమాట. రైట్. నెక్స్ట్ సువిధా పోర్టల్ అనేటువంటిది ఇది కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిందే. ఈ ఎలక్షన్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ సువిధా పోర్టల్ ద్వారా అంత స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, అంటే వాళ్ళు ఏదన్నా అప్లికేషన్స్ చేయాలన్నా సరే, వాళ్ళకి పర్మిషన్స్ ఇట్లా అవన్నీ కూడా మనకి సువిధా పోర్టల్లో వాళ్ళకి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ఒక పోర్టల్ ఇది. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఇన్ కమింగ్ 2024 ఎలక్షన్స్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది దాంట్లో హోమ్ ఓటింగ్ ఎవరికి అని అంటే మనకి 85 years అబోవ్ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా నెక్స్ట్ ఎవరికైతే 40% డిజేబిలిటీ ఉంటుందో, 40% కంటే అబోవ్ డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఇంటి నుంచే ఓటింగ్ చేసేటువంటి ఒక ఫెసిలిటీని కూడా తీసుకొచ్చినారు. నెక్స్ట్, వేరియస్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ మెన్షన్ ద లిస్ట్ ఆఫ్ దర్ స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్టార్ క్యాంపెయినర్స్ కింద నియమించుకోవచ్చు. సో ఈ లోక్సభ జనరల్ ఎలక్షన్స్కి వేరియస్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క స్టార్ క్యాంపెయినర్స్ ఇచ్చినారు కదా. దానికి సెక్షన్ 77 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా ఏం చెప్తుంది, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆర్పిఐ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా సెక్షన్ 77 ఏం చెప్తుందనంటే మనకి ఈ లీడర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అంటే వీళ్ళని స్టార్ క్యాంపెయినర్స్ అంటారు. వీళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏదైతే ఉంటుందో, వ్యయాలు ఉంటాయి కదా, దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా అసలు ఎంతమంది స్టార్ క్యాంపెయినర్స్ని నియమించుకోవచ్చు అని అంటే కొన్ని పార్టీస్కి కొంత నెంబర్ ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే కనుక ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ మ్యాక్సిమం ఎంతమందిని చేసుకోవచ్చు, ఎంతమంది స్టార్ క్యాంపెయినర్స్ని నియమించుకోవచ్చు అంటే 40 మందిని. రైట్, చాలా ఇంపార్టెంట్. రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే మ్యాక్సిమం 40 మెంబర్స్ని స్టార్ క్యాంపెయినర్స్ కింద నియమించుకోవచ్చు. రైట్. అదే ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంది కానీ రికగ్నైజ్ అవ్వలేదు, ఓకే, రిజిస్టర్ అయ్యి అన్రికగ్నైజ్డ్ ఉంటాయి కదా, అట్లాంటి పొలిటికల్ పార్టీస్ అయితే కనుక అప్ టు 20 మ్యాక్సిమం 20 వరకు అపాయింట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళ కోసం పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రావెల్ ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదనమాట. రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. రైట్, ఇవి మనకి కంప్లీట్గా ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని అంశాలు. వీటిని మనం డీటెయిల్గా ప్రతిరోజు డిస్కస్ చేసినటువంటి అంశాలే. ఒకసారి ఫాస్ట్గా జస్ట్ రివిజన్ పర్పస్లో మనం ఈ క్లాస్ డిజైన్ చేసినాము. సో కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. రైట్, ఇది ఈరోజు మన క్లాస్. ఇంకా రేపటి నుంచి మామూలుగా ప్రతిరోజులాగా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clock లైవ్లో కలుద్దాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 and 9032064822.